నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చర్చా వేదిక నిర్వహించాము. ఈ చర్చా వేదికకు చాలా మంది ప్రజా సంఘాల నాయకులు వచ్చినారు కూడా. అలాగే ఐద్వా, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, అలాగే ప్రగతిశీల మహిళా సంఘము, రెడ్ స్వచ్ఛంద సంస్థ, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఈ సంఘాలందరూ కూడా పాల్గొంటున్నారు. ఏదైతే నూతన మద్యం పాలసీని ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని పరిశీలన చేసి రద్దు చేయాలనేది మేము మహిళా సంఘాలుగా ముక్త కంఠంతో నినదీస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా కూడా చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు నూతన మద్యం పాలసీ ద్వారా నిన్న కేంద్ర ప్రభుత్వానికి ఆ ఫైల్ పోయిన దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఫైల్ వెనక్కి వచ్చిన దాన్ని మళ్ళీ పంపించారు కేంద్ర ప్రభుత్వానికి. నూతన మద్యం పాలసీ దాంట్లో ఏమైతే ఉన్నాయి, ఇప్పుడున్న 2000 షాపులకు గాను 4000కు పెంచుతాము. అలాగే ఉదయం 10 గంటలకు తెరిచే టయాన్ని 9 గంటలకే తెరుస్తాము. అలాగే రాత్రి 8 గంటలకు మూసేసే షాపులను 10 గంటల వరకు టయాన్ని పెంచినారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అనేది మేము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, గతంలో మాదిరిగా మీరు ప్రవర్తించొద్దండి దయచేసి. మాత్రము ఈరోజు ఎక్కువ సీట్లు మహిళా ఓట్లతోటినే ఈరోజు గెలిచావు. అందుకని గెలిచిన తర్వాత కూడా ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా చేస్తే గనక ఈరోజు మహిళల మాన ప్రాణాలు కాపాడతావా, లేదంటే పశువు కాపాడతావా, ఏదో ఒకటి మీరు తెలుసుకోవాలా. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలంటే గనక మద్యాన్ని, గంజాయి, డ్రగ్స్ వీటన్నిటిని నివారించకుండా ఈరోజు మహిళల పైన జరగకుండా ఉండడానికి కారణం ఎట్లా ఉంటుంది? అందుకని విచ్చలవిడిగా ఈరోజు 2000 షాపులు 4000 షాపులకు చేసి 4000 షాపులను విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విచ్చలవిడిగా చేస్తున్నారు. అందుకనే ఈరోజు మహిళల పైన దాడులు, అత్యాచారాలు జరగడానికి కారణం కేవలం మద్యం, గుట్కా, గంజాయి ఇవన్నిటిని కూడా రద్దు చేయాలని గతంలో కూడా ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు మద్యాన్ని నిషేధించమని మేము అడగడం లేదు, అలా నియంత్రించండి, షాపును తగ్గించండి, టయాన్ని తగ్గించండి అని మేము అడుగుతున్నాం. అయినా ఎందుకు లెక్క లేకుండా ఉన్నది? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం మహిళా సంఘాలుగా రేపు గాంధీ విగ్రహం దగ్గర అక్టోబర్ 2వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మహిళా సంఘాల ఐక్యవేదిక తరఫున ఒక హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా కానీ ఈరోజు మద్యం వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి. గతంలో అయితే నడివంకులు అన్ని షాపులు ఉన్నాయి, ఇక్కడ టవర్ క్లాక్ దగ్గర షాపులు ఉన్నాయి. ఈరోజు 4000 మద్యం షాపులకు గాను 4000 కోట్ల రూపాయలు కేవలం టెండర్ల ద్వారానే ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం ఉంది. అందుకని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాము, మద్యం ఆదాయ వనరుగా చూస్తావా లేదా ఈ రాష్ట్రాన్ని బాగోగులు చూస్తావా అని మేము అడుగుతున్నాం. ఈరోజు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుంటే విచ్చలవిడిగా ఎందుకు మద్యం షాపులు పెడుతున్నారు? ఈరోజు కేవలము ఇంత టెండర్ల ద్వారానే 4000 కోట్ల రూపాయలు వస్తున్నాయంటే మరి ఆదాయ వనరుగా చూడకుండా ఎట్లా ఉంది? అందుకని ప్రభుత్వం ఆలోచించాలి. ఒకవేళ ఆలోచించకుండా నా ఇష్టానుసారం చేస్తే కనుక మాత్రం ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందికరంగా బ్రాందీ షాపులు పెడతారో దయచేసి బ్రాందీ షాపులు ఎవరైతే టెండర్లు పడుతున్నారో, మేము లక్షలు పోసి టెండర్లు పడినామో మాకు దక్కినాయని చెప్తున్నారో ఆ టెండర్ల వాళ్ళకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే చోట, గుడి బడి ప్రజలు నివాసాలు ఉండే చోట గినక బ్రాందీ షాపులు పెడితే గినక వాటిని ఎదుర్కొని వాటిని తొలగించేంత వరకు లేదంటే వాటిని ధ్వంసం చేసేదానికైనా కానీ సిద్ధంగా ఉంటామని మహిళా సంఘాల ఐక్యవేదిక తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అన్ని ప్రజా సంఘాల ఐక్య వేదిక ఇది గ్రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. 1వ తేదీ నుంచి కొత్త మద్యం షాపులు ప్రజలకు టెండర్లు ఇచ్చి చేయడం జరుగుతోంది. అది కాకుండా గవర్నమెంట్ తరఫునే బ్రాందీ షాపులు జరపాలి. ఇంతవరకు ఎట్లా జరిగిందో అలాగే జరగాలని చెప్పేసి మహిళా రౌండ్ టేబుల్ సమావేశంలో మేము చర్చించుకోవడం జరుగుతుంది. గుడికి బడికి దూరంగా మద్యం షాపులు పెట్టాలా. ఇప్పుడు ఎలక్షన్లో గెలిచేటప్పటికి మద్యం షాపులే మొదటి ప్రస్తావనగా తీసుకొస్తున్నారు. మహిళలకి ఏం జరుగుతుంది, ప్రజలకు బీద సాదా ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి రేషన్ షాపుల ద్వారా రేషన్ ఇద్దామా లేకుంటే వాళ్ళకి ఏ రకంగా సహాయం చేద్దాము. ఇప్పుడు యూత్లు ఉద్యోగాలు లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఫ్యాక్టరీస్ ద్వారా వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని ఆలోచన చేయకోకుండా మద్యందే వాళ్ళకి డబ్బులు వస్తాయి, దీని నుంచి డబ్బులు దండిగా వస్తాయి దీని గురించి అనేసి వీళ్ళు ఈ రకంగా చేయడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. మద్యం షాపులు అవుట్ కట్స్ లో పెట్టుకోవాలా, ఊర్లో పెట్టుకోకూడదు అనేది మా అందరి ఆలోచన. ఇది దయచేసి మహిళల్ని ఇబ్బంది పరిచే విధంగా చేయకూడదని మహిళల ఓట్లతోనే మీరు గెలిచినారు. ఆ మహిళలకి గౌరవించి మీరు మహిళలకి ఏది అవసరమో, మహిళలకి ఏది ఇంపార్టెంట్ అనే దాన్ని మీరు గుర్తించాలా. మద్యం షాపులు రద్దు చేయాలి. మద్యం షాపులు రద్దు చేయకుండా దశల వారుగా తగ్గించి చేయాలని ఆలోచన చేస్తున్నాము.
ముందు గవర్నమెంట్ 150 రూపాయలకి మద్యం ఇస్తే నువ్వు 99 రూపాయలకే బ్రాండ్ ఇస్తానంటున్నావు. అంటే ఒకటి తాగేవాడు 2 తాగమని మీరు హెచ్చరిస్తున్నారా? మీరు అధికారంగా డబ్బులు సంపాదించే ఆలోచనలు చేస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు. 150 రూపాయలకి చీప్ రకం ఇచ్చినాడు, నేను 99 రూపాయలకే బ్రాండెడ్ ఇస్తాను అన్న నువ్వు ప్రగల్భాలకు పోతుంటావు. అది కరెక్ట్ కాదు. 99 రూపాయలకి ఒకటి తీసుకున్నా మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి తాగి ఇంట్లో పనుకోండి, పెండ్లాం పిల్లల్ని వేధించండి, ఎక్కడ ఏం జరుగుతుందో అత్యాచారాలు చేయడానికి ప్రోత్సహించే విధంగా ఈ గవర్నమెంట్ అనుసరిస్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు. దయచేసి మద్యము నువ్వు ఎంత తక్కువకి ఇచ్చినా బ్రాండెడ్ ఇచ్చినా మాకు అది కాదు కావాల్సిండేది. ప్రజలకు ఏది అవసరమో, యూత్కి ఇప్పుడు ఏది వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళకి ఏది అవసరమో నువ్వు చూసి దానికి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంగా ఈ ప్రజా రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. పాలసీ ద్వారా చాలా మహిళలపైన పిల్లలపైన జరుగుతున్న అఘాయిత్యాలు ఇంకా రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్ని మద్యం షాపులు పెరిగితే అన్ని బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏ గ్రామం అన్నా తీసుకోండి, ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. వాటి మీద ఎట్లాంటి దాడులు చేయడం కానీ వాటికి సంబంధించిన పనిష్మెంట్ కానీ ఇప్పటి వరకు జరగలేదు. ఇంకా ఇవి రెట్టింపయ్యే పరిస్థితి ఉంది. మహిళలపైన పిల్లలపైన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏమంటే మహిళా భద్రతను గురించి మాట్లాడుతున్నారు, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పని మాట్లాడుతున్నారు. వీటికి ఏవైతే మూలాలు ఉన్నాయో, ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిని నియంత్రించకుండా వీటొకటి మాట్లాడే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున చేసి దాని మీద కోట్ల రూపాయలు వెచ్చించిన దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే మనం ఈ మధ్యలో చూసిన అత్యాచారాలు అన్నీ జరిగిండేటి కూడా మత్తు పదార్థాలతో. ఇప్పుడు మత్తు పదార్థాలను చాలా నివారించాలని మాట్లాడే మనుషులు ఇది కూడా మత్తులో మునిగిపోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. అమ్మాయిలపైన జరుగుతున్న అత్యాచారాలు, బాలికలపైన జరుగుతున్న అత్యాచారాలన్నీ వాళ్ళు తాగిన మైకంలో చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మనకు ఒక 15 days బ్యాక్ సత్యసాయిలో వాలంటరీ అనే ఒక అబ్బాయి, చాలా మంచిగా ఉండే అబ్బాయి అంటున్నారు, బాగా గణపతి ఇదప్పుడు తాగేసి డిజబుల్డ్ అమ్మాయిని అత్యాచారం చేశాడు. వెంటనే వాని మీద అరెస్ట్ చేస్తారనే లోపల సూసైడ్ చేసుకుని చనిపోయినాడు. వీటికన్నిటికీ ఎవరు? ఇవన్నీ కూడా మద్యం ద్వారా ప్రభుత్వం చేస్తున్న హత్యలనే చెప్పచ్చు. ఎందుకంటే దానికి కారణాలు ఏమున్నాయో, ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు చేసి మళ్ళీ రిలీజ్ అయ్యే పాటికి ఏమీ మిగిలి ఉండదు. కాబట్టి వీటినన్నింటినీ నివారించాలి. ముఖ్యంగా బెల్ట్ షాపుల మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వరకు కూడా ఎక్కడే కానీ మనకు రైడ్ చేసిన దాఖలు ఎక్కడ కనిపించవు, న్యూస్ లో కనిపించవు, డైరెక్ట్ చేసింది వాళ్ళ యొక్క పనితీరు ఏంటో కూడా తెలియడం లేదు. తర్వాత ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్లుగా ఆ టైమింగ్ తగ్గించడము, దానివల్ల ఇంకా కొంత రెట్టింపుగా షాపులు ఓపెన్ చేయడము, దానివల్ల బెనిఫిట్ వస్తుంటే గవర్నమెంట్ కు రావాల్సిన శిస్తులు ఏమైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా పంచాయతీరాజ్ సిస్టమ్ దగ్గర నుండి ఏదైతే జీపీల్లో ఉన్నాయో అక్కడి నుండి మీరు మున్సిపల్ వరకు కరెక్ట్ గా అందరూ శిస్తులు కడితే కూడా మీకు ఆదాయం వస్తుంది. ఏం చేయాలి అక్కడ చేయకుండా ఏదైతే సామాజికంగా వాళ్ళ మీద రుగ్మతలు ఉన్నాయో వాటి మీద చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. వీటి మీద అన్ని మహిళా సంఘాలు, అన్ని రకాల సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ, మీడియా అందరూ కూడా దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందనేది అనుకుంటున్నాం.